హలో అన్న, మీ పేరు? గోపి. అన్న, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటన్న? పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీ అయిన నాయకుడు. అంటే పబ్లిక్ కోసం చాలా చేశాడు కదా. సో అంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా చాలా చేస్తాడని అనుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఆయన ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే గ్యారెంటీ అవుతారన్న, కానీ 2029లో అయితే కష్టం. అంటే ఇప్పుడున్న పొత్తులు ఏపీ సినారియో బట్టి. కానీ మేబీ ఇంకా పార్టీని రూట్స్ నుంచి బలోపేతం చేసుకుంటే మేబీ 2029 కాకపోయినా 2034కి గ్యారంటీ సీఎం అవుతారు. అలాగే ఇప్పుడు చూసుకుని అనుకో, పిఠాపురంలో చూసుకుంటే ఎక్కడ చూసినా పిఠాపురం పేరు మీద హోటల్స్, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని రాసుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే అందరూ ఓకేగానన్నా కొంతమంది అంటే పిఠాపురం అంటే వాళ్ళది పిఠాపురం అయితే అక్కడ ఉన్న నేటివిటీకి తగ్గట్టు వాళ్ళ ఫుడ్ని అట్లా ఎక్స్ప్లోర్ చేస్తే ఓకే. కానీ ఊరికే జస్ట్ నేమ్స్ కోసం దానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినా ఏదో అట్లా పెట్టుకోవడం అంత జస్టిఫైబుల్ కాదని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా గెలిచినప్పటి నుండి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన స్టైల్ ఎలా ఉంది, అంటే వర్కింగ్ స్టైల్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది కదన్న. ఇప్పుడు మొన్నే ఒక క్యూఆర్ కోడ్స్ అవి పంపారు. సో దట్ మీకు జనసేన పార్టీకి 3 శాఖలు ఇచ్చారు కదా. 3 శాఖల మీద మీకు ఏమన్నా మీ అభిప్రాయాలు ఉన్నా ఏమన్నా తెలియజేయమని చెప్పి అవి ఇచ్చారు. జనాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలని. సో బిఫోర్ వాళ్ళు స్టార్ట్ అవ్వకముందే, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందే ఆ అధికారులందరినీ కలిసి దాని గురించి తెలుసుకొని ఈయన ఫారెస్ట్ శాఖలో ఏమున్నాయి, ఇంకా ఏమున్నాయి, నిధులు ఎంత ఉన్నాయి, ఏమేం చేయాలి, సో అన్నీ ముందు నుంచే ప్లానింగ్తో ఉన్నారు. సో మ్యాక్సిమం ఉన్న సినిమాలు కూడా ఒక 3 మంత్స్లో అవగొట్టేసి తర్వాత అంతా పాలిటిక్స్ మీదే ప్రజలకు సేవ చేయాలన్న దాని మీద ఉంటున్నారు. కాబట్టి మేబీ ఐ విష్, నాకు తెలిసినంత వరకు ఈ శాఖలన్నీ బాగా అభివృద్ధి అవుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన సినిమాల్లో ఉంటే మీకు నచ్చుతుందా, లేకుంటే ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటే నచ్చుతుందా? అంటే సినిమాల్లో ఉంటే అంటే ఫ్యాన్స్కి నచ్చుతుంది, కానీ రియాలిటీ ఏంటంటే ఆయన సినిమాల్లో చేయడానికి చాలామంది హీరోస్ ఉన్నారు, కానీ ప్రజలకు సేవ చేయడానికి అలాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆయన పాలిటిక్స్లో ఉంటే ఎక్కువ ప్రజలకు ఉపయోగమని నా ఫీలింగ్. ఇప్పుడు ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ అన్న. అంతే. ఓకే, థ్యాంక్స్.